ఓయ్ ఓయ్ ఆ, ఏంటి తెల్లవారి నుంచి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎందుకు ఎలాగా? ఇవాళ కృష్ణాష్టమి కదండి. అవును కృష్ణాష్టమి అయితే అయితే ఏంటి, కృష్ణుడు పూజ చెయ్యాలి కదండి. కరెక్టేనమ్మా, అంత హడావుడిగా తిరిగిడం ఎందుకు అంటన్నా? అయ్యయ్యో, నాకు ఎవరు సాయం అనుకోవట్లేరు. మీరు ఎటు వెళ్ళిపోకండి, తయారై ఉన్నారు కదా, కూర్చోండి. నేనెక్కడికి వెళ్తాను, ఇవాళ సెలవు నాకు. సెలవా? అమ్మయ్య, అయితే పర్వాలేదు. ఇక అన్ని పూజకు సిద్ధం చేస్తున్నాను. ఇద్దరు కలిసి పూజ చేసుకుందాము. మీరు కూర్చోండి ఒక పావం, సరేనా? అలాగే. ఆహా స్వామి, మీకు హ్యాట్స్ ఆఫ్ స్వామి. ఒకదాంతో ఏగలేకపోతున్నాం 8 మందితో తండ్రి. ఆహా ఏమండి, అలా కూర్చునే బదులు చిన్ని కృష్ణుల పాదాలు వేస్తున్నాను, కాస్త వచ్చి నాకు సాయం చేయొచ్చు కదా. బాధారా ఎప్పుడుకనే అవునట్టు మా అమ్మ కూడాని, నేను అప్పుడు పుట్టి 8 నెలల సంవత్సరం తెలియదు కానీ మా అమ్మ కృష్ణాష్టమికి నా పాదాలంట ఈ పిండిలో ఇందులో ముంచంట బయట నుంచి అలాగే నడిచి వచ్చినట్టు వేసిందంటే తర్వాత జీవితం సూపర్గా ఉంది తెలుసా. తర్వాత నేను కట్టుకున్నాకే అయిపోయి ఊరుకోండి సరసాలు. రండి, పూజకు టైం అయిపోతుంది. సరసమా? దీనికి సరసంలాగా అనిపించిందా ఈ తెంగరదానికి? ఏమండి, దా కూర్చో. అయ్యో, కృష్ణాష్టమి రోజు, ఆయన జన్మదినం రోజు పూజ లేట్ అయిపోయింది. ఎవరు సాయం చేసిన వాళ్ళు లేక మీరేమో ఇక్కడ కూర్చొని వాట్సాప్ చూస్తున్నారు. పదండి పదండి, పూజకి ఏం పిండిలో కాళ్ళు వేసి వేయించమన్నావు, వేయించాను అన్నీని, ఇంకా సాయం చేయలేదు అంటున్నావు. కాదుగానే కృష్ణుడికి 8 మంది భార్యలాట, 16,000 మంది గోపికలాట. ఏంటంటే అలా అంటున్నారు? 8 మంది భార్యలు అంటే ఎందుకు అనుకుంటున్నారు? ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఆ లోక కళ్యాణం కోసం వాళ్ళు వివాహం ఆడవలసి వచ్చింది 8 మంది భార్యల్ని. 16,000 మంది గోపికల ప్రేమ బంధానికి, భక్తి మరియు దైవిక అనుబంధానికి ప్రతీక అండి. రండి రండి, పూజకి టైం అయిపోతుంది. వచ్చేస్తా. శ్రీకృష్ణ, ఎన్ని లీలలయ్యా నీవి. ఆహా ఏమిటి, పూజ బాగా అయిపోయింది కదా. రండి, మన వ్యూయర్స్ అందరికి శుభాకాంక్షలు చెప్దాం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఆ కృష్ణుని చల్లని చూపు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.